హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. టిఫిన్స్లోకి హోటల్ స్టైల్ చట్నీ చూపించబోతున్నానండి. మనకి ఈ చట్నీ ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా ఎందులోకైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అందులోకి 1/2 కప్పు పల్లీలని 10 నుంచి 12 పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒకసారి దోరగా వేయించండి. ఇలా వేయించిన దాంట్లోకి కరివేపాకు యాడ్ చేయండి. మనకి ఫ్లేవర్ బాగుంటుంది. పల్లీలు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నటువంటి పల్లీలని స్టవ్ ఆపేసి చల్లారడానికి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీలోకి చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఒక గిన్నెలోకి యాడ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మన పల్లీలు, పచ్చిమిర్చి అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి 3 వెల్లుల్లిపాయల్ని, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, అలాగే పుట్నాల పప్పు 1/2 కప్పు యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. ఇలా ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న చట్నీలోకి మనం చట్నీని కలుపుకోవడానికి ఒక 1/2 కప్ అన్ని వాటర్ని యాడ్ చేసుకొని చట్నీ అంతా కూడా కలిసే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దానికి మనకి పోపు దినుసులతోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు యాడ్ చేశానండి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.